కుదరాలి. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, అందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున. వెల్కమ్ టు ద వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో మారుతి సుజుకి ప్రెజెంట్స్ బిగ్ బాస్ సీజన్ 8 కో-ప్రెజెంటెడ్ బై మినిట్ మెయిట్. ఆడియన్స్, శనివారం ఎపిసోడ్ అయిపోయిన తర్వాత సోనియాకి బోల్డ్ అంత బాధ, ఆవేదన వచ్చాయంట. మరి అదేంటో చూద్దాము ఒకసారి మన టీవీ. మై ఇంటెన్షన్ విల్ నాట్ గో రాంగ్. అంత రాంగ్ అయ్యింటే నేను వాడి విషయంలో ఎందుకంత ఫీల్ అవుతా? అట్లా అనుకున్నారా అంతసేపు ఎందుకు ఫీల్ అవుతా నేను? అండ్ అదొక విషయం అయితే ఈవెన్ ఆఫ్టర్ దాట్ పీపుల్ ఆర్ నాట్ రెడీ టు బిలీవ్ దట్ నా ఇంటెన్షన్ అది కాదు అని. నిజంగా నేను అది చేసిన విష్ణు విజయం అప్పుడు మాట్లాడినా ఎస్ ఐ అగ్రీ. అండ్ సార్ స్పెసిఫిక్గా మిస్ఇన్ఫ్లుయెన్స్ చేసిందని అనుకున్నావా అన్నాను. అనుకున్నది కాబట్టే సార్ అన్నారు. వాళ్ళేమనుకుంటున్నా చూపించారు కాబట్టి సార్ అన్నారు అని వాళ్ళు అనుకోరు. సరే ఓకే, నేను ఆమెకి ఏం ఎక్స్ప్లెయిన్ చేసినా ఎస్ మేము విన్నికి ఆడాలి అనేది కలెక్టివ్గా మాట్లాడుకున్నది. ఎందుకంటే జరిగిన ఇన్స్టెన్సెస్ ప్రకారం మేము డిసైడ్ అయినాం, ఓకే సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్కి మేము విన్ అవుతాం, విన్నింగ్ ఆడతాం. అండ్ ఐ విష్ నేను కూడా అబ్బాయిలాగా ఏమైనా చేసేసి పోవాలా అనిస్తున్నాను. I wish I go and I think my gut feelings is I'll go. మన కోసం వెయిట్ చేస్తున్నారు ఆలోచన లేకుండా మన టీవీ. హాయ్, హౌ ఆర్ యూ? గుడ్ గుడ్ గుడ్. సండే ఫన్ డే. అందరూ ఫన్ గా డ్రెస్ అయ్యారు. నైస్. అందరు కూర్చోండి. సోనియా ఫేస్ డల్గా ఉంది, చాలా లోపల ఇంకా బాగా మిగిలిపోయిందా? చెప్పాలంటే చెప్పమ్మా, వీఆర్ హియర్ టు లిసన్. ఊళ్ళంతా ఆవేదన, బాధ అవన్నీ ఉన్నాయి, చెప్పుకుంటున్నావు. యూ కెన్ బి ఓపెన్. It's okay, sir. It's fine. No, if there is a problem here, you are saying okay and it's okay, sir, అంటున్నావు, బట్ నీ కళ్ళు మాత్రమే చెప్పట్లేదు. Okay, if you don't want to, please sit down. Thank you, sir. Thank you, sir. Yeah. సోనియా మనసులో ఉన్నది ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా నిఖిల్? No, sir. నా తరపు నుంచి నాకు ఎవరో చెప్పాల్సిన లేదు, సార్. ఎవరు నిన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు చెప్పు, వాళ్ళని అడుగుతాను. రామాడి వస్తే కొంచెం అంటే ఇంకా నిఖిల్ అండ్ పృథ్వీ అండ్ కొంచెం యష్మి ప్రాబబ్లీ ఈ మధ్య. యష్మి, టెల్ మీ యష్మి. హౌస్ మొత్తం తన ఇంటెన్షన్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అనేది తన ఇంటెన్షన్స్. నేను వీళ్ళ క్లాన్కి వచ్చిన తర్వాత క్లాన్ నుంచి ఎవరు వస్తున్నారు? ముందుకు రండి. మీకు అక్కడ ఒక హెక్సగన్ కనపడుతుంది కదా, మీకు ఒక ట్యూన్ వినపడుతుంది. ఆ ట్యూన్ వినపడినగానే ఆ ట్యూన్ లో ఉన్నటువంటి హీరో హీరోయిన్లు ఎవరు అనేది పిక్ చేసి అక్కడ బోర్డు మీద అంటియాలి. ఎవరు ముందు అంటిస్తారో వాళ్ళకి పాయింట్. ఓకే, బిగ్ బాస్ ఫస్ట్ ట్యూన్ ప్లీజ్. ఎవరు ఏం పెట్టారు? నేను బాలకృష్ణ గారు అండ్ శృతి హాసన్ సార్. కాంతారా జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ శృతి హాసన్ గారు. బాలకృష్ణ గారు, శృతి హాసన్ గారు ఇస్ ద రైట్ ఆన్సర్. Alright, Shakti team wins 1 point. Correct. Song for Shakti team to dance.
సేవింగ్ చేద్దాము. నామినేషన్స్ లో ఉన్న వాళ్ళందరూ ఎక్సెప్ట్ మణికంఠ తప్ప అందరు నుంచోండి. బిర్యానీ పాట్స్ ఉన్నాయి, ఎవరి పేరు మీద ఉన్న పాట్ వాళ్ళకి ఇచ్చేయండి. నేను ఎవరి పేరు పిలిస్తే వాళ్ళు పాట్ ఓపెన్ చేయండి. అందులో బిర్యానీ ఉంటే మీరు సేఫ్, రైస్ ఉంటే నాట్ సేఫ్. ఆదిత్య, రైస్ and you are not safe. పృథ్వీ, బిర్యానీ and you are safe. బిగ్ బాస్, ఈ బిర్యానీ పృథ్వీ విష్ణుతో షేర్ చేసుకోవచ్చా? లేదు, కేవలం నిఖిల్ అండ్ సోనియాతో మాత్రమే షేర్ చేసుకోవాలంట. సోనియా, ఓపెన్ ప్లీజ్. రైస్, యు ఆర్ అన్సేఫ్. ప్రేరణ, రైస్, యు ఆర్ అన్సేఫ్. దానికా నిఖిల్ అవి పక్కన పెట్టేయండి ప్లీజ్. చాలా మందికి అబ్బా అరే